మనము ఏ విషయములలో పరిగెత్తాలి? 19వ అధ్యాయము లోకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలవబడి 4వ వచనం చదువమ్మ. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి. చాలండి. జక్కయ్య గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరికో పట్టణములో ప్రవేశించడానికి వెలుచు ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారి ఈ మార్గములో వస్తూ ఉన్నారని ఎరిగినటువంటి జక్కయ్య అందరికంటే ముందు పరిగెత్తి వెళ్ళాడు. అందరికంటే ముందు పరిగెత్తినటువంటి జక్కయ్య పరుగుకు తగినటువంటి ప్రతిఫలమును సంపాదించుకున్నాడు. అందరికంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నేను చూడాలి అన్న ఆశ, ఆయన ఎలాగో ఉంటారో అనేకుల నోట యేసుక్రీస్తు గురించి వినబడుతూ ఉంది, ఆయన అసలు ఎవరో అని చూడాలన్నటువంటి ఉద్దేశముతో జక్కయ్య అందరికంటే ముందు పరిగెత్తి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చూడండి, అందరూ వస్తే ఎక్కలేనని జక్కయ్యకి, పొట్టివాడు కదా, అందరు గుంపు కూడితే జక్కయ్య వెళ్ళడానికి అవకాశం లేదు. ఆశ ఉంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా జక్కయ్యకి ఆశ ఉంది కనుకనే మార్గాన్ని వెతుక్కుని వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడమ్మ? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మార్గమున వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారమ్మా? ఏ చెట్టెక్కి కూర్చున్నాడో జక్కయ్య, అదే చెట్టు కిందకి ఈయన వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు చూడండి, జక్కయ్య చూపేమో యేసు వైపు ఉంది. ఈయన జక్కయ్య ఇలా చూడండి, యేసుక్రీస్తు వారు ఇక్కడ నిలబడ్డారు. జక్కయ్య యేసును చూస్తే యేసుక్రీస్తు వారు తల ఎత్తి ఎవరిని చూసారమ్మా? జక్కయ్యని. ఆశ కలిగి పరిగెత్తిన జక్కయ్యని యేసుక్రీస్తు వారి దాటి వెళ్ళిపోలేదు, కానీ జక్కయ్య వైపు చూసినటువంటి యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, జక్కయ్య నువ్వు త్వరగా మరల దిగు కదా, త్వరగా దిగు, ఆలస్యము చేయకు, త్వరగా దిగుమంటే జక్కయ్య త్వరగా దిగి వచ్చి యేసు దగ్గర నిలబడ్డాడు. చూడండి ఎంత త్వరపడ్డాడు జక్కయ్య. త్వరగా వచ్చి నిలబడినటువంటి జక్కయ్యని యేసుక్రీస్తు వారు అన్నమాట ఏమిటి తెలుసా? నేడే నీ ఇంటికి రక్షణ కొరకే పరిగెత్తాలి. ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, దీని కొరకే పరిగెత్తాలి. నశించిపోతున్న వారిలారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, దీని కొరకే పరిగెత్తాలి మనము. జక్కయ్య పరిగెత్తి వెళ్ళిన ద్వారానే రక్షణ వచ్చింది. ఒకటి రక్షణ కొరకే. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయం 30వ వచనం. 4వ అధ్యాయము 30వ వచనం. 4వ అధ్యాయము 30వ వచనము. అమ్మా, యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్తను మీరు చదివిన 4వ అధ్యాయము 39వ వచనం చదువుతుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. సమరయ స్త్రీతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యాకోబు యొక్క బావి దగ్గర మాట్లాడినటువంటి సమయములో యేసుక్రీస్తు వారిని ఆమె ఏమందంటే, అయ్యా మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఆయనవు నీవేనా అని. వారిద్దరి మధ్య చాలా సంభాషణ జరిగిన తర్వాత ఆమె ఎక్కడికి త్వరగా పరిగెత్తుకుని వెళ్ళిందంటే ఊరిలోనికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది ఊరిలోనికి సమరయ స్త్రీ అంటే? యేసుక్రీస్తు గురించి నేను చెప్పినవన్నీ అంటుంది. అంటే సాక్ష్యం ఇచ్చడానికి ఆమె ఊరిలోనికి వెళ్ళినటువంటి స్త్రీ. ఏమిటి ఆమె సాక్ష్యము అంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని నేను చూపించేదని నా వెంట రండి. ఊరిలోనికి వెళ్ళిన సమరయ స్త్రీ ఒంటరిగా వెళ్ళింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూసి. ఇప్పుడు సమరయ స్త్రీ వెంట అనేక మంది ఊరిలో నుండి వస్తూ ఉన్నారు. చూడండి, ఆమె వెళ్ళకపోతే వారు వచ్చేవారు కాదు, ఆమె చెప్పకపోతే వారు వచ్చేవారు కాదు. సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి వారు అక్కడ అంటూ ఉన్నారు 39వ వచనములో, నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చినా అని కనబడుతుంది. ఏమిచ్చిందండి ఆమె?
యేసుక్రీస్తు గురించి తెలియగానే ఆమె ఏమి చెప్పిందంటే యేసుక్రీస్తు ప్రభువు గూర్చి ఎక్కడ చెప్పింది చెప్పండి అమ్మా. ఆమె ఊరిలోని చెప్పినటువంటి స్త్రీ సాక్ష్యం ఇచ్చుటకు, అనగా నీ సాక్ష్యము కాదు, దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడు ఆ కార్యము కాదు, అది మంచిది, దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుడిని స్తుతించటం మంచిది. కానీ చెప్పవలసిన సాక్ష్యము ఏమిటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకే చనిపోయాడు, ఆయన సమాధిలో ఆయన తిరిగి లేచిన దేవుడు, ఆయన మన పాపములను మోసిన దేవుడు. అమ్మా, ఆయన ద్వారానే మనకు రక్షణ అని సాక్ష్యము మనం చెప్పాలి. మనము పొందుకున్నటువంటి రక్షణను బట్టి, మనము నమ్మిన దేవునిని బట్టి అనేకులకు చెప్పి ప్రభువు వైపు నడిపించే వారిగా ఉండాలి. సమరయ స్త్రీ వచ్చింది కదండి, ఊరిలోనికి వచ్చిన తర్వాత వారు వచ్చి అన్నటువంటి మాట ఏమిటంటే అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఏ సాక్ష్యం చెప్పింది ఇప్పుడు ఆమె? అనేక మంది ఏముంచారమ్మా? ఆయన యందు. ఎవరు ఆయన? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు సమరయ స్త్రీ చెప్పిన మాట. అందుకే ప్రభువు గురించి చెప్పటములో మనం ఎలా ఉండాలి? త్వరపడిన వారిగా ఉండాలి. మూడోదిగా మనం చూస్తాం యాకోబు సువార్త, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు. చాలేమ్మా, దేనికి పరిగెత్తాలి ఇప్పుడు చెప్పండి? దేనికి పరిగెత్తాలి అక్క? దేనికి పరిగెత్తాలి మనము? వినుటకు వేగురు పడాలి. ఎందుకు వేగురు పడం? మాకు తెలియదేంటి వినాలని. ఇలా చూడాలి, నేను ముగించేస్తాను. వినడానికి వేగురు పడతాం. ఎప్పుడు వేగురు పడతాం అక్క? ఎప్పుడు వేగురు పడతాం చెప్పండి? వినడానికి వేగురు పడతాం. ఎప్పుడైనా పరిగెత్తుకుని వెళ్ళి విన్నారా? వినలేనట్టుగా మౌనంగా చూస్తాం కదా. వింటాం. పక్క వారికి దెబ్బలాడుకున్నారనుకోండి, వింటామా వినమా? ఎందుకు వేగురు పడ? ఇంటూ ఏం జరుగుతుందో మనం ఏం చెయ్యాలి? ఇక్కడ వినటానికి వేగురు పడి పరిగెత్తుకుని వెళ్తాం. ఆ మాటలు కాదు వినడానికి. యాకోబు పత్రికలో రాసినటువంటి మాట ఏమిటంటే వినడానికి వేగురు పడాలంటే ప్రభువుని గూర్చిన మాటలు వినడానికి వేగురు పడి ప్రభువు సన్నిధికి రావాలి. వినుచున్నటువంటి మాట మన విశ్వాస జీవితములో మేలుకరముగా ఉండాలి. వినుట వలన విశ్వాసము, పూర్తి చేయండి అమ్మా, వినుట వలన విశ్వాసము కలుగును. మరి పనికి మాలిన మాటలు వింటే విశ్వాసము కలగదు. పనికిరాని మాటలు వినటం ద్వారా మన విశ్వాస జీవితంలో ఏ మేలు మనకి ఉండనే. వినుట అంటే దేవుని గురించిన మాట మనము వినాలి. దేవుని యొక్క వాక్యము వినడానికి వేగురు పడి ప్రభువు సన్నిధికి రావాలి. అందుకనే యాకోబు భక్తుడు అంటున్నాడు, వినుటకు వేగురుపడి వాడును, మాట్లాడటకు. ఇప్పుడు ఏం చేయాలండి? మాట్లాడడానికి ఎందుకు నిదానించాలి? ఎందుకు మాట్లాడటంలో నిదానము కావాలి? ఒక సామెత ఉంది కదా, ఏ సామెత ఉంది చెప్పండి? కాలు జారితే తీసుకోగలదుము కానీ కదా. అందుకే అన్నాడు దేవుడు యాకోబు రాసిన పత్రికలో ఏమనంటే మాట్లాడువాడు నిదానించి మాట్లాడాలి. ఎందుకు అంటే అనేకమైన మాటలలో దోషం ఉండక మానదు, పాపముండక మానదు. ఎన్నో మాటలు అమ్మా, ఆ అక్కలగా ఈ ఎక్కాలగా ఇవన్నీ మాట్లాడుకుంటే దోషకరమైన మాటలన్నీ వస్తాయి. ఆ మాటల ద్వారా నీకు వచ్చిన ఫలము ఏమిటంటే పాపము చేకూర్చుకుంటూ ఉన్నావు, కానీ మేలుకరమైన మాట ఒకటి కూడా నువ్వు మాట్లాడతలేదు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గురించి మాట్లాడు, నీకు మేలుకరము. నువ్వు విన్నటువంటి దేవుని యొక్క వాక్యమును నీ సహోదరి చేత నీవు కూర్చున్నప్పుడు, నీ యొక్క పక్క అక్క వచ్చి నీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు దేవుని యొక్క లేఖనంలో కూర్చి 2 మాటలు చెప్పు. నీ విన్నవే, నీ చదవడము రాకపోతే నీ విన్నటువంటి మాటలు మరొకసారి జ్ఞానము చేసుకో, మరొకసారి తలంపులోనికి తెచ్చుకో, ఆ మాటలు మరొకరితో పంచుకో. మేలుకారము ఉంది. అందుకే అంటున్నాడు మాట్లాడడానికి నిదానించు, ఏది పడితే అది మాట్లాడుకో. ఇంకేమన్నాడు చూడండి, కోపించడానికి ఏం చేయాలమ్మా?
ప్రతిదానికి కోపం మనకి. ఇలా చూడండి, నేను ఇంటి విషయం చెప్పను కానీ ఇప్పుడు దేనికి కోపం తెలుసా? ఇందాక ఎవరమ్మా కోపం ఇచ్చారు ఇక్కడ కదా? కోపము మానుకో, అవకాశమును బట్టి దేవుడి సమయాన్ని ఇస్తాడు. కోపము సంఘములో పాట ఇవ్వకపోతే కోపము, పాటలు పాడనివ్వరండి, మందిరానికి రాం, వాక్యం చదవనివ్వరండి, మందిరానికి రాం. కోపము దేనికి? కోపమించు గాని పాపము చేయకు. నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండడానికి వీలు లేదు. మరి ఎన్ని దినాలు మనం కోపం ఇచ్చి కూర్చుంటాం అమ్మా? ఎన్ని దినాలు? కోపము కాదు కానీ ప్రభు సన్నిధిలో దేవుని మాటల కొరకే ఎదురు చూద్దాం. పాటలు పాడటం ద్వారా కాదు కానీ ప్రభువు మాటల ద్వారా మన జీవితాలు సరిచేయబడతాయి. అందుకని అంటున్నాడు, కోపించడానికి కూడా నిదానించు. దేని పడితే దానికి, చిన్నదానికి పెద్దదానికి కోపించడము న్యాయమా అన్నాడు. యోనా కూడా కోపించి ఉన్నాడు. యోనా, ఇది న్యాయం అంటే న్యాయమే అన్నాడు. ఎందుకు న్యాయము? నువ్వు విత్తనము వేయలేదు, నీరు పోయలేదు, దాని అంతటా అది వచ్చి పెరిగి నీకు నీడనిచ్చినటువంటి ఈ సొర చెట్టు ఎండిపోతే ఎందుకు కోపించావు? దేవుడు అడుగుతూ ఉన్నాడు, న్యాయమా? సంఘముపై కోపము న్యాయమా? సంఘ పెద్దలపై కోపము న్యాయమా? సంఘ కాపరిపై కోపము న్యాయమా? సంఘ విశ్వాసులపై కోపము న్యాయమా? సహోదరులపై కోపము న్యాయమా? దేవుడు అడుగుతాడు. అది ఎంత మాత్రము న్యాయము కాదు. దేనిలో నిదానించాలో, దేనిలో మాట్లాడాలో, ఏం మాట మాట్లాడాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన పరుగు దేని కొరకే? మరొక మాట మనం చూసుకుందాం. చూడండి, రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము. త్వరగా చదవండి. 8వ వచనం, 17వ అధ్యాయము. అమ్మ 17వ అధ్యాయము, 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపత్ అని ఊరికి పోయి అచ్చట ఉండుము. చాలండి, కిందకు వచ్చేద్దాం. 11వ వచనం. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కని నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఆమె సీదోను పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి సారేపతు వెధవరాలు. ఈమె వెధవరాలు ఉన్న దానిలో తిని తన కుమారుడును ఆమెని తిని చనిపోవాలని ఉద్దేశము కలిగి ఉంది. కలిగి ఉన్నటువంటి ఈమె ఇంటికి ఒక అతిథి వచ్చారు కదండి. ఎవరు? ఆయన ఏలియా గారు వచ్చారు. ఇప్పుడు ఎవరు పంపిస్తే వచ్చారు? దేవుడే పంపించాడు. ఫలానా ఊరిలో సారెపతి ఆ ప్రాంతంలో ఒక వెధవరాలు ఉంది, ఆమె నిన్ను పోషిస్తుంది, నువ్వు వెళ్ళు అంటే ఏలియా గారు వచ్చి అంటూ ఉన్నారు, ఈమెమో ఉన్నటువంటి చిన్న పిండి, కొద్ది పిండితో కొంచెము నూనెతో అప్పము చేసుకుని తిని చనిపోదామని ఉద్దేశము కలిగి ఆ యొక్క పుల్లలని కట్టెలని ఏరుకోవడానికి వెళ్ళినటువంటి ఆమెకు ఏలియా గారు వచ్చి ఎదురుపడ్డారు. వచ్చినటువంటి ఆయన అన్నారు, కొంచెం దాహమునకు నీరియ్యమ్మా అన్నారు. ఆమె నీరే కదా అనుకుని అలాగేనయ్యా నేను పట్టుకొస్తానని లోపలికి వెలుచు ఉంది. ఇప్పుడు ఏమన్నారు చెప్పండి? అదే చేత్తో ఇంత అప్పము కూడా చేసి పెట్టుము అన్నాడు. అమ్మ ఆలోచన చేయండి. ఇంత అప్పము, ఆ అప్పము చేయడానికి ఆమెకి ఎంత ఉంది? కొంచెమే ఉంది. ఇప్పుడు ఆ కొంచెము తిని ఆమె ఏమవ్వాలనుకుంది? నేను నా కుమారుడు తిని చనిపోవాలి అనుకుంది. ఇప్పుడు ఈ కొంచెము దానిలో మరలా ఎవరు వచ్చారు భాగానికి? ఏలీ గారు వచ్చారు. ఇప్పుడు ఆమె ఏమనాలి? అక్క ఏమనాలి?
ఉన్నది ఎంత మేము తినాలని అనుకుంటే నువ్వు వచ్చి అడుగుతున్నావేంటయ్యా అనలేదు. ఆమె ఏమందో తెలుసా, అలాగనే నేను తీసుకొస్తానయ్యా అని ఆ అప్పమును చేసి మొట్టమొదటి అప్పము తెచ్చి ఏలియాకు పెట్టగా ఆమె కుండలో ఉన్నటువంటి పిండి నూనె ఎప్పటికీ తక్కువ ఇచ్చి చూడు, దేవుడు నిన్ను నింపుతాడు. అమ్మా, నువ్వు 100 రూపాయలు ఇచ్చినంత మాత్రాన నీకు నష్టము రాదు. నువ్వు ఇస్తే ఆకాశ వాకిండ్లని విప్పి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు నీ కొరకే దేవుడు విప్పుతాడు. ఎక్కడ విప్పుతాడమ్మాయినా? ఆకాశపు వాకిండ్లనే విప్పుతానంటూ ఉన్నాడు దేవుడు. ఇచ్చి శోధించుము అన్నాడు. దేవుని పరిచర్యకు ఇవ్వం, దేవుని యొక్క సేవ పోషణ కొరకే ఇవ్వం. దేవుని యొక్క సేవకులు పోషింపబడడానికి మనమిచ్చే 100 రూపాయల చేత, మనమిచ్చే 200 చేత వారి జీవితాంతము పోషింపబడరు. కానీ ఒక దినము నీ పేరున వారు ఆహారము భుజించినటువంటి ఏలియా ఆమెను విడిచిపెట్టి వెళ్ళలేదు. భుజించినటువంటి ఏలియా అప్పము తినేసి నా కడుపు నిండిపోయింది చాలు అని వెళ్ళిపోలేదండి. ఆయన చనిపోయినటువంటి ఆయన కుమారుణ్ణి బ్రతికించిన వాడిగా ఉన్నాడు. చూడండి, దైవజనుడికి పెట్టుటి ద్వారా దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాడు. మీరు అనుకుంటాం ప్రార్థన చేయరని. అమ్మా, మీరు మాకు ఇచ్చిన గుప్పులను మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన హస్తాల కొరకే మేము ప్రార్థన చేసే బాధ్యత మాది. మీ కొరకు ప్రార్థన చేయకపోతే మేము పాపము చేసిన వారం అవుతాం. కనుక మీరు ఇచ్చిన దీని ద్వారా మా బాధ్యత ఏమిటంటే మీ కొరకు మేము ప్రార్థన. ఏలియా చేసినది కూడా అదే. ఆ కుమారుడు చనిపోయినప్పుడు కుమారుడు బ్రతకడం కొరకే నానా తిప్పలు పడి ప్రార్థన చేసి కుమారుని బ్రతికించిన వారు. ఆ నూనె కూడా ఏమవలేదండి, ఎన్నటికీ తక్కువ కాలేదు. నీ ఇల్లు కూడా అంతగా ఆశీర్వదింపబడుతుంది. విధవరాలి ఇంటిలో నూనె నింపబడి ఉంది, పిండి నింపబడి ఉంది. నీవు కూడా లేములో ఇచ్చిన, కలిములో ఇచ్చిన దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆయన నింపుచునే ఉంటాడు. లోటు అనేది నీకు కూడా. చాలామంది తెలివి ఎందుకు సేవకి వాళ్ళ సంఘంలో బోల్డ్ డబ్బు ఉంది అనుకుంటాం. మనము కూడా సంఘంలో చాలా డబ్బులు ఉన్నాయండి అంటాం. కానీ సంఘ పరిచర్య కొరకే, సంఘ కూడికల కొరకే, మీటింగ్స్ కొరకే ఎంతో ఖర్చుతో కూడినది. కూడికలు జరగాలంటే మన 10 మంది హస్తాలు కలిస్తేనే ఈ కూడికలు జరుగుతాయి. దేవుని యొక్క సువార్త అందించబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము మనతో పాటు మరొకరికి కూడా మనం ఏం చేసినట్టు? అందించినట్టే. మనము చెప్పకపోవచ్చు కానీ మన ద్వారా ఒక ఆత్మకు దేవుని యొక్క వాక్యము అందించినట్లు. అందుకే అన్నాడు, ఇచ్చుటలో వేగిర పడాలి. దేనిలో చెప్పండి అమ్మ? ఇప్పుడు దేనిలోని? ప్రభువుకి ఇచ్చుటలో కూడా మనము ఉండాలి అని దేవునికి వాక్యము మనకి సెలవిస్తుంది. ఇప్పుడు ఆషాహేలు యొక్క పరుగు దేని కొరకమ్మా? ఆషాహేలు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు నేను ముగిస్తూ ఉన్నాను. ఆషాహేలు ఏం చేశాడు? పరిగెత్తుచున్నవాడు. దేని కొరకు పరిగెత్తాడు? తల్లి చెప్పిన బాధ ఏమిటో తెలుసా? ప్రభువు కొరకే పరిగెత్తిట. శత్రువును జయించడము కొరకై, శత్రువుని తరమడము కొరకై. అపవాది మనలను తరుముచూ ఉంటే అపవాదిని మనము తరిమేవారిగా ఉండాలి. మన పరుగు దేని కొరకంటే మందిరము కొరకై. మన పరుగు దేని కొరకైతే సువార్త కొరకై. మన పరుగు దేని కొరకై? వినడము కొరకై. ఏ వినడము? దేవుని యొక్క మాటలు వినడము కొరకే. ఇది విశ్వాసపు పరుగు అండి. ఈ విశ్వాస పరుగు ఎప్పటి వరకు అంటే కడముట్టించే వరకు కూడా మనం ఏమవ్వాలి? పరిగెత్తాలి. అమ్మా, నేను పరిగెత్తుచూ ఉన్నాను, మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ చాలా వస్తూ ఉన్నాయి అంటాం. వస్తున్నాయే లేదా? పరుగులో ఏమొస్తాయి అమ్మా? మన ప్రయాణములో ఏమున్నాయి? ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. స్లోవు. నీకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఒక్కసారి నిలిచి ఆగి ప్రార్థన చేయి. మరలా నీ యాత్ర ముందుకే సాగించు. అవి వచ్చినప్పుడు కూడా ప్రభువా ఇది నా మేలుకే. ఇక్కడ స్లోవు అన్నావు, ఇది నా మేలుకే ప్రభువా, నిలిచి ప్రార్థించడానికి నీవు ఇచ్చావు. నా పరుగులో శ్రమలు ఉండకూడదని ఎప్పుడు అనుకోకండి. శ్రమలు ఉంటాయి. ఆషాహేలు పరుగులో మరణమే వచ్చింది. అయినా కానీ నా పరుగు నేను ఆపను అన్నాడు. అమ్మ, పౌలు పరిగెత్తినట్లుగా సరి యొక్క 3 కుమారుల గురించి మనం విన్నాం.
మీరేం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవుడు మీ మధ్య మాట్లాడమన్న మాటలన్నీ నేను మీకు వినిపించి వెళుచూ ఉన్నాను. మీలో ఎంత మార్పు కలిగి మీరు ప్రభు సన్నిధిలో ఉంటారో, ఎంత భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో, ఎంత ప్రార్థన జీవితము కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో అది మీకే నేను అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. చివరి కూడికలో, చివరి ప్రార్థనలో దేవునితో, ప్రభువా, ఈ 2 దినాలు 4 కూడికల్లో మీరెన్నో విషయాలు మాకు నేర్పించారు. మరి ఏమి వినడము కొరకే మేము పరిగెత్తలో మాకు నేర్పారు. వినుటకు వేగురుపడి అన్నావు. ఏమి వినడానికో మాకు తెలిసింది. నీ వాక్యము వినుటము కొరకై పరిగెత్తమని నువ్వు మాట్లాడి ఉన్నావు. ప్రభువా, నీ సన్నిధి కొరకే మేము వేగిరపడి రావడానికి సహాయము చేయి ప్రభువా అని చిన్న మాట ప్రార్థన చేసుకో తల్లి. సిరియా తల్లిని బట్టి, సిరియా జీవితంలో వారి కుమారులను బట్టి సిరియాకు మంచి పేరు కలిగింది. తల్లిగా ఉంటే సిరియా వలే ఉండాలని మంచి నిర్ణయములో మనం తీసుకుని తిరిగి వెళదాం. సిరియా వలే నా కుమారుల కొరకే నేను ప్రార్థన చేస్తాను. సిరియా వలే నా కుమారుని ప్రభు కొరకే పెంచుతాను. ఆయన సన్నిధిలో పరిచర్య కొరకై, సేవకుల పరిచర్య కొరకై నా కుమారులను నేను పెంచుతాను. ప్రభు కొరకే నా బిడ్డలు పెంచడానికి వారికి ఏ విధముగా మాట్లాడాలో, ఏ విధముగా బోధించాలో నేను బోధిస్తాను అని నీవు నిర్ణయము తీసుకుని నీ బిడ్డలను ప్రభు కొరకు పెంచు. సిరియా వలె భక్తి జీవితము కలిగి ఉండు. దేవుని యందు నీవు స్థిరత్వము కలిగి ఉండు. దేవుడిని, నీ కుటుంబాన్ని దీవించి నీ బిడ్డలను కూడా నడిపించేవాడిగా ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీ శ్రేష్టమైన నామాను బట్టి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో మరొక్కసారి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ఇంతవరకు ఓర్పుతో, ఓపికతో కూర్చుని ఉన్నారు. నీవు మాట్లాడదలిచిన ఉద్దేశము కలిగి మాట్లాడిన ప్రతి మాట నీ కుమార్తెలు విన్నారు. నీవు మాట్లాడి ఉన్న ప్రభా, నేను కాదు, వినుటలో విశ్వాసము కలుగునన్నావు. నిన్ను గూర్చిన మాటలు, ఎన్నో మాటలు వారు విన్నారు. మరి ఆ విశ్వాసమును బలపరుచుకున్నారో, స్థిరపరుచుకుంటారో అది నీ చేతులకు మేము అప్పగిస్తూ ఉన్నాం. విశ్వాసము నుండి తొలగిపోకున్నట్లుగా, వారి విశ్వాసం అనే పరుగులో వారు కొనసాగినట్లుగా, పరిగెత్తినట్లుగా, కడముట్టించేవారుగా సహాయము చేయండి. ఈ మానవ జీవితంలో అనేకమైన శ్రమలు ఉంటాయి, అనేకమైన బాధలు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. వాటిని చూసి ఆగిపోకూడనట్లుగా ప్రభువా, మా గురి నీవే, మా గమ్యము నీవే, మా నిరీక్షణ నీవే. నీ వైపు వారి నిలుపుకొని ప్రభువా నీ బిడ్డలు సాగినట్లుగా సహాయము చేయమని, సిరియా గురించి వారి యొక్క జీవితంలో అనేక విషయాలు మీరు నేర్పించి ఉండగా ప్రభువా ఆ మాటలను తలపోసుకొనిచ్చు ప్రభువా, దినదినము నీ వాక్య జ్ఞానములో వారిని నింపి నీ మాటలను వారి హృదయములో నాయనా ఫలించినట్లుగా సహాయము చేయమని, ఈ ప్రార్థన నీ బిడ్డలకు దీవెనకరముగా ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఈ 3 దినాలు కూడా మన మధ్య నుండి మనకి సెరూయా తన కుమారులను ఏ విధంగా పెంచిందో, మరి మనం కూడా మన బిడ్డల్ని ఆ విధంగా పెంచడానికి, మంచి తీర్మానం చేసుకోవడానికి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినటువంటి సహోదరి మేరక్క గారికి మరొకసారి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. స్త్రీల సమాజం తరపున వరప్రసాద్ మీరు ఎగ్జామ్ రాశారు కదండి, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది, పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది. మరి రిజల్ట్ని ప్రకటిస్తాం. మీరు అందరూ చాలా బాగా రాశారు, నిజంగా చాలా బాగా రాశారు.
ఆ, అప్పటికప్పుడు ఎగ్జామ్ అంటే విన్నది చక్కగా చాలా బాగా అర్థం చేసుకొని చక్కగా రాశారు. మరి దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్లు తీయడం అనేది మంచిది. అదే అందరూ కష్టపడి రాశారు, కానీ మనం అనుకున్నాం కదా, అందుకని ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే అందరికీ పార్టిసిపెంట్స్ కూడా ప్రైజెస్ మన పాస్టర్ గారు కేటాయించారు. వారికి మరి ఇప్పుడు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ తెచ్చేయాలి. లైవ్ మీ పేపర్ల నుంచే నేమ్స్ తీయడం జరుగుతుంది. కాబట్టి రాసిన వారు ఇది ఏ ప్రైజు ఏంటి అనేది కాదండి, మీరు పార్టిసిపేట్ చేశారు దేవుని సన్నిధిలో. అది పెన్సిల్ అయినా పెన్ అయినా ఎరేజర్ అయినా దేవుని సన్నిధిలో తీసుకోవడం అనేది అది చాలా ఘనత. కాబట్టి ఎందుకంటే మన పిల్లలు కూడా క్రిస్మస్ సండే స్కూల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు చాలామంది ప్రైజెస్ తీసుకోవడానికి సిగ్గుపడి స్టేజ్ మీదకి రాకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. అలా మాత్రం ఎవరు చేయొద్దు. మనం విన్న వాక్యానికి ప్రయోజనం అనేది ఉండదు కనుక మరి సమయంలో పేర్లు పిలుస్తాను. మరి మన మధ్యనున్న మనకి ఇన్ని రోజులు కూడా శుభవర్తమానాన్ని అందించినటువంటి సిస్టర్ మేరీ గారి చేతుల మీదుగా ఈ ప్రైజెస్ ఇవ్వబడతాయి. మరి మీరు పేర్లు పిలుస్తున్నాను. నేను ప్రైజెస్ ఇస్తాను, వెనక నుంచి అందిస్తాను. అది చెప్పొద్దు, వెనక నుంచి మన డాడీ ఈ పేర్లు పిలిచే చెప్పకూడదు. కే సుమా, కే అమ్ము, కే వైష్ణవి, యు నిర్మల కుమారి, సనమండ్ర రాణి, కే అనూష, కే అనూష, కే దేవి,